సినీ పరిశ్రమలో ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత ఊహించిన విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తెలుగులో ఆమె చేసింది ఒక్క సినిమా. యూత్ లో ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తుంది ఈ వయ్యారి. తెలుగు యూత్ మెచ్చిన ప్రేమ కథా చిత్రాలలో మేం వయసుకు వచ్చాం ఒకటి. 2012లో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తనిష్ హీరోగా నటించిన ఈ మూవీలో నితి టేలర్ కథానాయికగా కనిపించింది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. అందమైన ప్రేమ కథగా వచ్చిన ఈ మూవీలో చూడచక్కని రూపం, అమాయకమైన నటనతో ప్రేక్షకుల హృదయాలలో చోటు సంపాదించింది. దీంతో ఈ మూవీ తర్వాత నితి తెలుగులో బిజీ అయిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలా కాకుండా తెలుగులో ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని రోజులు బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ పోజులతో రచ్చ చేస్తుంది. మేం వయసుకు వచ్చాం సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు నెట్టింట గ్లామర్ అరాచకం సృష్టిస్తుంది. కొన్ని రోజుల క్రితం నితి టేలర్ పర్సనల్ విషయాలు నెట్టింట చక్కెర్లు కొట్టాయి. ఆమె తన భర్తతో విడిపోతున్నట్లు రూమర్స్ వినిపించాయి. అందుకు కారణం ఆమె తన ఇన్స్టా నుంచి భర్త పెళ్లి ఫొటోస్ డిలీట్ చేయడమే. అయితే దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.